హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగిందా, టఫ్గా జరిగిందా అంటే జరుగుతూ ఉంది. ఇంకో చివరికి వచ్చేసింది. అయితే రిజల్ట్స్ గురించి సంబంధించిన వీడియో మార్నింగ్ పెట్టానండి. నేను నిన్న ఒకటి వాళ్ళ ఒకటి పెట్టేశాను. నిన్నే పెట్టినట్టున్నాను. ఒకసారి చూడండి. ఛానల్‌లో అయితే ఉన్నాయి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి వీడియో పెట్టడం జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటని. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడబోయే ముందు మొన్న 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. అయితే పోల్ కండక్ట్ చేశా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని. అయితే 4 ఆప్షన్స్ ఇచ్చానండి ఎప్పటిలాగే. టఫ్ బట్ ఐ పాస్డ్, ఈజీ ఐ పాస్డ్, టఫ్ బట్ ఐ పాస్డ్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఎక్కువ శాతం మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. అంటే ఈసారి కొంచెం 41 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే కష్టంగానే జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది, రీజన్స్ అనేవి అందులో పెట్టడం జరిగింది. ఒక వీడియో చేశాను దాని మీద. 41 దాని స్పెసిఫిక్‌గా ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి. అయితే దానికి దీనికి లింకప్ చేయట్లా నేను. కాకపోతే ఏంటంటే 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్‌లో చూసుకుంటే ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేసేది కాబట్టి బేసిక్స్ వాళ్ళు 11 రెగ్యులర్ మాత్రం కొంచెం రూల్స్ ప్రకారం జరుగుతుందండి. నేను చెప్తున్నాగా, మీరు కంటెంట్ ఉంటేనే పాస్ అవుతారు. అందులో పర్టికులర్‌గా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులు అయితే కంటెంట్ ఉంటేనే పాస్ అవుతారండి. ఫిజిక్స్ అయినా కానివ్వండి. ఇక బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఉంటాయి చూసారా 1, 2లో అవి అయితే ఇంకా ఎప్పుడు జరిగినట్టే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ మీకు 1 తీసుకున్నా, 1, 2 తీసుకున్నా పేపర్ వాల్యుయేషన్‌లో ఎక్కడా తగ్గరు. అది గ్యారంటీ. ఎందుకంటే దానికి ఎక్కువ శాతం వచ్చేసరికి డ్రాయింగ్‌లైనా గానీ, గీయింగ్‌లైనా గానీ, ఏదైనా కెమిస్ట్రీ అయినా ఏదైనా కానివ్వండి, మొత్తం కూడా బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ క్లాస్ వర్క్ కరెక్ట్‌గా ఉంటుంది. వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్‌గానే ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కంటెంట్ ఉంటే మాత్రం ఫెయిల్ అవుతారు అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే కంటెంట్ గనక కరెక్ట్‌గా ఉందన్నట్టయితే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అయ్యే విధంగానే పేపర్ వాల్యుయేషన్ ఉంటది. పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే రూల్స్ ప్రకారమే జరుగుతా ఉన్నది. అయితే చివరికి వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ అందులో ఇచ్చాను రిజల్ట్స్ దాంట్లో. మీరు కంటెంట్ రాసుంటే మాత్రం ఈసారి పాస్ అవ్వడమే కాదండి, మంచి స్కోర్ కూడా వస్తది. ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటంటే 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీయా, టఫా అని పక్కన పెడితే క్వెషన్ పేపర్‌కి ఇచ్చిన దానికి మీరు న్యాయం చేయగలిగినట్టయితే వాళ్ళు పేపర్ వాల్యుయేషన్‌లో న్యాయం చేస్తారు. లేకపోతే లేదు. అర్థమైందా? ఇది చెప్దామని వీడియో చేయడం జరిగింది. రిజల్ట్స్ వచ్చాక వీడియో చేసి పెడతాను. ఈలోపు ఇంకేమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్‌లో అట్లా షేర్ చేయండి. థాంక్ యూ.